ఈనాటి కార్యక్రమంలో పెద్ద లక్ష్మమ్మ గారిని కూడా మనం ఆహ్వానించినాము. ఎందుకంటే ఇవాళ మనం మాట్లాడుతున్నది, ఆలోచన చేస్తున్నది ఒక 25 సంవత్సరాల కిందటనే దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా యాక్టివిటీ చేసినారు. అటువంటి కార్యక్రమాలని వాళ్ళు ఎట్లా స్వయంగా రైతులతోటి భాగస్వామ్యం చేసి రైతుల్ని లబ్ధిదారుల్ని చేస్తున్న కార్యక్రమాలు కూడా అక్కడ ఎట్లా సాగుతున్నాయి. గత సంవత్సరం కూడా మన 3 రోజుల పండుగ లక్ష్మమ్మ గారు వచ్చారు. వాళ్ళ పర్సనల్ అకౌంట్ వ్యక్తిగతంగా పనిచేసేటోళ్ళు అన్నమాట. విత్తనాలు దాచిపెట్టి మెత్తేసి రైతులకు ఇచ్చేటోళ్ళు వాళ్ళు. మీరు ఎందుకు, నేను చిన్నగున్నప్పుడు సంది వ్యవసాయం చేసుడే కదా, అప్పుడు ఎందుకు ఇట్లా ఇంతగానము చేస్తున్నారు? శనిగలు 1 క్వింటల్ దాకా సారు నా దగ్గరికి వచ్చి చూసి ఇట్లా ఎవరు చేస్తారు, నువ్వే పెడుతున్నావా, మీ పెద్దలు ఎవరైనా పెడుతున్నారా అంటే మా నాయనమ్మ మా అమ్మ ఉన్నారు సారు, వీటి మీదనే వాళ్ళు ఎక్కువ పని చేస్తారు. భూమి ఉన్నది తోడేము, దీని ఆదాయంతోనే వాళ్ళు బతుకుదేరు ఉన్నది ముంగడికి అని ఇట్లా విత్తనాలు దాచిపెడతారు సార్ అంటే, నాకు అప్పుడేగా కొన్ని రోజులకే సారు నీ విత్తనాల మీద పని చేయాలి, మీ ఊళ్ళో పెట్టాలి, నువ్వు DDSల వినా నువ్వు విత్తనాల బ్యాంకులో పని చేయాలి, నువ్వు రైతులకు అందరికి ఇచ్చి రైతులతో మాట్లాడాలి, నువ్వు మంచిగా మాట్లాడతావు వినా అని సార్ అప్పుడు DDSల విత్తనాల బ్యాంకు పెద్ద బ్యాంకు పెట్టినరు అన్నమాట. పెట్టినప్పుడు ఈ సామలు, కొర్రలు, ఈ సజ్జలు, ఆరుగులు, ఈ కోడి సామాలు ఇసొంటి అన్నీ మనకు మధ్యలో మునిగిపోయిండే. మన పెద్దలు అప్పటి సంది వండించినోళ్ళే తిన్నోళ్ళే. అప్పుడు మతొక బంజోళ్ళు అవే పెడుతుండ్రి, వాళ్ళకు గట్టు భూమి లేకుండే, వేరే పంటలు రాకుండే వాళ్ళ దగ్గర. ఇవి ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే మా ఊళ్ళో ఒక గొల్లోళ్ళు, ఒక బంజోళ్ళు ఇవే తింటారు, వాళ్ళ దగ్గర బర్రెలు ఉంటాయి. మళ్ళా పాలు పెరుగుతోని వినా ఈ కొర్ర అన్నం కానీ సామాన్నం కానీ ఇది వాళ్ళు మంచిగా చేసుకొని తింటారు. వాళ్ళ దగ్గర నేను విత్తనాలు తెస్తా అని విత్తనాలు అన్నీ కూడబెట్టి అందరికీ పిలిచి సార్ ఒక మీటింగ్ పెట్టి అప్పుడే విత్తనాల పండుగ జీతం ఉండే అని DDSల విత్తనాల పాత పంటల జాతర అని సారు సురువు పెట్టిండు సార్. ఈ పాత పంటల జాతర జరగబట్టి 26వ పాత పంటల ఇది జాతర. ఇది అందరికీ తెలవాలి, ఇట్లా మీడియా వాళ్ళు రావాలి, అందరు దృష్టిలకు పోవాలి, టీవీలలోకి పోవాలి, అందరికి తెలవాలి. ఇది మళ్ళా వినా ఈ తిండి తినాలి, ఇవి ముందుకు తీసుకుపోవాలి. సతీ సారు చాలా పాటు పడ్డాడు అన్నమాట. ఇక్కడ సార్ విన వచ్చిండు, అక్కడ కర్ణాటక వినా నాకు కన్నడ వస్తుంది. సార్ నాకు ధార్వాడ, హుబ్బుళి, బెంగళూరు, పూనా ఇవన్నీ మేము విత్తనాల ఎగ్జిబిషన్ అక్కడ పోయి అక్కడక్కడ పెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఇటువంటి పంటలు పెట్టాలి. మనకు రబ్బీ పునాస పంటల విత్తనాలు మనకు 85 రకాలు ఉన్నాయి సార్ మన దగ్గర. అట్లా ఇవే పంటలు పెట్టుకోనాలి, ఈ తిండి తినాలి, ఇది మంచి కూడా. మనకు కొర్రన్నం తింటే వారంలో మనం కొర్రన్నము ఒక 2 సార్లు తినాలి సార్. ఈ పక్షవాతం అనేది రాదన్నమాట. అది మనకు ఇప్పుడు BP షుగర్ వస్తున్నది, పజొన్న రొట్టె తినాలి, ఎర్రజొన్నల రొట్టె తినాలి, ఇట్లా అన్ని రకాలు ఉంటే మనం ఒక్క వారంలో ఒక 8 రకాల తిండి మనం తినాలి. ఒక రకం తిండి తినకూడదు. ఇప్పుడు కంట్రోల్ బియ్యం ఇస్తున్నారు మనకు, తెల్లన్నమే చాలా మంది తింటున్నారు. అవి కొన్ని రోగాలు వస్తున్నాయి, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, గుండె జబ్బులు వస్తున్నాయి. ఔషధాలు మన ఆరోగ్యం మంచిది. ఔషకారం తింటే మనకు గుండె జబ్బు రాదు, హార్ట్ అటాక్ అనేది రాదు. ఇసొంటి తిండి తినాలి, మీరు ఇసొంటి పంటలు వండియాలి అని ఇట్లా చెప్పుకుంటా సారు నాకు సారు బయట దేశం గినదొలకపోయిండు. నువ్వు అక్కడ నేను ఈ వీడియో తీస్తున్నారు కదా, నాకు సార్ అది కూడా నేర్పిండు. నువ్వు అక్కడ వస్తే నువ్వు వీడియో తీస్తావు, అక్కడ రైతులతో కూడా మాట్లాడతావు అని నాకు తీసుకుపోయిండు అన్నమాట. అయితే ఇప్పుడు రైతులు ఊళ్ళరా ఈ పంటలు పండిస్తున్నారు. ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు బినా, కొలువులు ఉన్నోళ్ళు బినా, రిటైర్మెంట్ అయిన వాళ్ళు బినా 1-2 ఎకరాల భూమి కొనుక్కొని బినా ఇటువంటి పంటలు పండిస్తున్నారు సార్. అయితే రైతులకు ఇప్పుడు ఏమైంది ఊళ్ళల్లో అంటే కొన్ని జీవాలు తక్కువైనాయి. ఇప్పుడు అందరూ పెద్ద సార్ వినున్నాడు, మీరు అందరు ఉన్నాడు ఇక్కడ. ఈ పేపర్ల లేచి వినా గవర్నమెంట్కి వినా తెలియాలి ఇది మనం చేసే పని. ఒక ఆవు, ఒక బర్రె సబ్సిడీతోనే అయినా కానీ, ఒక మేక
ఇట్లా ఇస్తే దాంతో ఒక్కటి ఉంటే విని ఇప్పుడు కావున్నదంటే మనం పంచగావ చేసుకోనచ్చు. ఒక ఎరువు తయారు చేసుకొని ఒక మన చేనుల ఎక్కరు భూమి కానీ 2 ఎకరాలు కానీ ఇప్పుడు రైతులకు చిన్న చిన్న భూములు ఉంటాయి, అట్లా వేసుకుంటే వాళ్ళకి ఎక్కువ పంట పండుతుంది. ఈ ఏడు వానలు ఎక్కువయ్యి చాలా పంటలు జర నష్టమైనాయి సార్. వాన చాలా పడ్డది ఈ ఏడు. అయినా కానీ మనకు పుండి గింజలు, ఇప్పుడు పుండి గింజలు 2 రకాలు 3 రకాలు ఉన్నాయి మన దగ్గర. అవి చేనులు వేసుకుంటే మనకు కూరకు వస్తాయి, మనకు ఇతనం వస్తుంది, దాంతో మనం నూనె పట్టించుకోనచ్చు కుసుమలు అవి కొన్ని వేసి, అట్లా మనకు ఆరోగ్యం బాగుంటుంది. పజ్జొన్నలు తింటే మంచిది. ఇప్పుడు తొగాళ్ళు ఈ పుండి గింజలు అయితే మనకు అంత వాన పడ్డది కదా, ఇప్పుడు తొగాళ్ళు చాలా అవుతున్నాయి, చాలా పంట పండుతున్నది. అట్లా రైతులకు మనం ఇప్పుడు వాతావరణం గురించి మేడం కూడా చెప్పింది. ఆ వాతావరణంలో ఇవి కొన్ని తట్టుకునే శక్తి ఉంటుంది అన్నమాట పంటలకు విన. వాళ్ళు మా దగ్గరికి ఇతనం అడగడానికి వస్తే నాకు అడుగుతారు, ఇది ఎర్ర భూమి ఉన్నది, నల్ల భూమి ఉన్నది, దుబ్బ భూమి ఉన్నది అమ్మ, మరి సొంటి అందులో ఏమేమి పంటలు పెట్టాలి అని విన నాకు అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు నల్ల తొగరి అని ఉన్నది, ఆ నల్ల తొగళ్ళ మనకు జర గట్టు భూమిలో నీరు అనేది తక్కువ ఉంటుంది, కిందికి వెళ్ళిపోతుంది. అది పెట్టుకుంటే భూమిలో ఆవిరున్నంతసేపు మనకు తొందరగా వస్తుంది సార్, ఈ సొంటి పంటలు పెట్టుకోనాలి అని వాళ్ళకు ఈ కొర్రలు, సామలు, సజ్జలు, అరికెలు, ఊదలు ఇవి ఎక్కరికి సన్నం పంటలు కదా, ఎక్కరికి 2 కిలోలు పడతాయి కొర్రలు. ఇప్పటికీ మేము 3 క్వింటలు తెచ్చి పెట్టుకున్నాం, రైతులు అడిగితే ఇవ్వాలి అని. పోయిన వారంలోనే నాకు 3 కిలోల ఆరుగులు, 3 కిలోల తైదేలు, ఇక్కడ గిరిధర్ సార్ ఉన్నాడు, బేగంపేటలో ఆఫీస్ ఉన్నది, ఆ వ్యాన్ వస్తుంది మనది, అందులో పంపి అంటే నేను వాళ్ళకి పంపిస్తానన్నమాట. వాళ్ళు ఇక్కడికి వెళ్ళి సప్లై చేస్తారు. ఇట్లా నేను ఇథనాల మీద పనిచేస్తా సారు. మీ అందరికీ నమస్తే. ఇది ముందుకు తీసుకుపోవాలి, మనం అందరం కలిసి అందరు నేర్చుకోవాలి. నిన్ననే ఇక్కడ ఒకటి గచ్చిబల్లె మీటింగ్ అయింది, పిల్లలందరూ వచ్చిండ్రు, చాలా రకాల ఇథనాలు పెట్టినాం అక్కడ వాళ్ళకు. అది ఎంపీఎం పద్ధతిలో ఒకటి చేసినాం సార్. దానికి ఏం ఎరువు పడుతుంది, మన పిట్టెలు వస్తాయి విన, పిట్టెలు ఈ సన్నం ఇథనాలు చాలా వాటికి ప్రేమ అన్నమాట. ఈ సామలు కానీ కొర్రలు కానీ అవి మంచిగా తింటాయి, మనకు కూడా బతికిస్తాయి, అవి కూడా బతుకుతాయి. ఇప్పుడు 10 రకాలు ఒక ఎకరంలో పెడతామంటే ఒక అనుముకు పురుగు వస్తుంది, ఒక తొగరికి పురుగు వస్తుంది, కొర్రకు రాదు. అట్లా పిట్టి వస్తే బిన ఇట్లా ఎంపీఎం పద్ధతి చేసి అందులో ఒక చిన్న గురిగిల నీళ్ళు పెట్టి అక్కడ ఒక కర్రలు పెట్టి మళ్ళా వాటికి ఆడ కూర్చోంటే అవి ఆ పురుగులన్నీ ఏరుక తింటాయి, ఆ నీళ్ళు తాగుతాయి, మళ్ళీ తెలియని పిల్లలకి తెలుస్తాయి అని అక్కడ ఎంపీఎం పద్ధతి కూడా చేసి పెట్టినాం సార్. యాప పిండి వేసి పెంట ఎరువు వేసి అక్కడ అందరికి విన చూపెట్టుడు జరిగింది. మన తిండి విన అక్కడ 400 మందికి నిన్న తిండి కూడా చేసి పెట్టినాం సార్ అక్కడ. మీ అందరికీ నమస్కారము. థ్యాంక్ యూ లక్ష్మమ్మ, మీ స్వీయ అనుభవాలను మాతో పంచుకున్నందుకు. వాళ్ళ దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళే మిల్లెట్స్ తోటి వాళ్ళ మన మధ్యాహ్నం లంచ్ కూడా వాళ్ళ సౌజన్యంతో నడుస్తూ ఉంది. అయితే సార్ ఇక్కడ ఆసార్బిన్ అన్నాడు నల్లవడ్ల బియ్యం అని, మన దగ్గర అప్పుడు ఉండేటి ఇప్పుడు చాలా రకాల వడ్లు వచ్చినాయి సన్న బియ్యం. అయితే ఊళ్ళల్లో ఎర్ర వడ్లు, నల్ల బుడ్డోడ్లు, తెల్ల బుడ్డోడ్లు అవి ఎప్పటికీ ఉండేటి. అన్నం తింటే మనకు రొట్టె తిన్నట్లనే ఊళ్ళల్లో డెలివరీ అయిన వాళ్ళకు బాలెంతలకు ఎర్రొడ్ల బువ్వ పెడుతుంటాం సార్. అప్పుడు మోడీ కాసు దాగి దవాఖాన్లు లేకుండే, అది యాప చెక్క ఒక 3 దినాలు పోస్తే బాలెంతకు అసలు రోగమే రాంది, ఊళ్ళలోనే డెలివరీ అయ్యేటోళ్ళు అప్పుడు. అట్లనే మరి మన అమ్మలంతా అట్లనే. అయితే మనము ఆ వడ్లను పెంచాలని నా మనవి. ఇప్పుడు ఆ సారోళ్ళ దగ్గర బిన్ ఉన్నాయి. నాకు నాల్కల్ మండల రామజీర్తం ఒక సారు గవర్నమెంట్లో పనిచేసినమ్మ నేను. నాకు 50 కిలోల బుడ్డోడ్లు కావాలి, నువ్వు ఏడ తెస్తావో ఎక్కడ తెస్తావో నాకు కావాలి అంటే, సారు ఇవి ప్రయత్నం చేస్తున్నాం, మా దగ్గర కూడా మస్తు ఉండే ఇవే పండించేటోళ్ళం కానీ
ఆ మధ్యలో ఒక 4-5 ఏండ్లు వాన పోయి అవి జర తక్కువైనాయి అన్నమాట. ఊళ్ళల్లో ఇతనం ఇచ్చిన ఇతనం అంతా అక్కడే పోయింది, వాపస్ రాలేదు అది మళ్ళా. అయితే ఇవి ప్రయత్నం చేసి పెడుతున్నాం సారు. నీకు జూన్ నెలలు ఇస్తాము, వానకాలం వేస్తే మంచిగా పంట వస్తుంది. నీకు ఇప్పుడే ఇస్తే ఎప్పుడు వేస్తావో తెలియదు, మళ్ళీ అది పంట వస్తుందో రాదో. జూన్ నెలలో అందరికి ఇతనం ఇస్తాం, నీకు వినిస్తామని చెప్పిన సారు. అయితే ఇవి అందరు ఉన్నారు ఇక్కడ, ఎక్కడెక్కడ వరి పండిస్తారో ఈ నల్ల బుడ్డోడ్లు, తెల్ల బుడ్డోడ్లు, ఎర్రోడ్లు, ఈ లోపల ఎర్రవాళ్ళు ఉంటుంది. అది తింటే మంచిగా రుచి ఉంటుంది. మా నాయనమ్మ ఒక పాట పాడుతుండే, బంగారుదే బదునే కాయి చుంగిన హీరే కాయి కరే కళవే అన్న ఉండు నోడు, ఇట్లా పాట పాడుతుండే. దానికి ఎక్కువ రుచి ఉంటుంది అని. ముళ్ళు వంకాయ కన్నడ సార్. అయితే ఈ ఇతనము మనము ప్రయత్నం చేసి రైతులకు విన, వరి పండించేటోళ్ళకు విన ఈ ఇతనం ఇస్తే వాళ్ళు పెడతారు. అందరం విన తినాలి ఇసొంటి అన్నం, మనం ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అయితే ఇంకొకటి సారు, ఈ ఇతనాల మీద సారాసొంటి వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి 2 వచ్చిండ్రు మా డిడిఎస్ల ఇతనాల రూమ్ చూడడానికి. వచ్చి వాళ్ళు ఎట్లా మెత్తేస్తారు, ఎట్లా పెట్టిండ్రు, ఎన్ని రకాలు పెట్టిండ్రు అని చూడడానికి వచ్చిండ్రు ఒకసారి. మళ్ళీ ఒకసారి వచ్చిండ్రు. వచ్చి అవన్నీ చూసి ఇవన్నీ ఇతరాలు ఒక్కొక్క కిలో మాకు ఇవ్వండి, మేము అక్కడ మొలికెత్తి చూస్తామంటే మన దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయో వాళ్ళకు ఒక్కొక్క కిలో ఇచ్చినాం. వాళ్ళు అక్కడ మొలికెత్తి చూసిండ్రంట. మళ్ళీ విన మొన్న నాకు ఫోన్ చేసి ఒక్క ఇతనం కావాలి, ఏమది అది బెబ్బెలరు, అలసంది అంటాం కన్నడలో. ఆ బెబ్బెలరాళ్ళ విన 3 రకాలు ఉంటాయి మనకు. జర తెల్లగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. అంటే బెబ్బెలరి గుడాలు ఎక్కువ మంది ఇష్టపడతారు. దాంట్లో వగరు ఉంటుంది అన్నమాట. అది మనకు ఆరోగ్యం కూడా మంచిది. నల్ల అనుములు ఉంటాయి, తెల్ల అనుములు ఉంటాయి, ఎర్ర అనుములు ఉంటాయి. ఇవన్నీ గుడాలకు ససాళ గుడాలు విన తింటారు. అవి సారు ఢిల్లీలో అవార్డు ఇచ్చిండ్రు, 10 లక్షల అవార్డు ఇచ్చిండ్రు అన్నమాట. మీరు ఇతనాల రూమ్కు వాడుకోనాలి, ఇతనాల ఖాతా తెరవాలి, మీరు దానికి వాడుకోనాలి అని పోయిన నెలలో అవార్డు ఇచ్చిండ్రు అన్నమాట. మన సతీష్ సార్ ఉండే కదా, 2 ఏళ్ల కింద జాతర అయినప్పుడు అతనికి ఒక అవార్డు రాసిండ్రు. అయితే అతని అవార్డు తీసుకోవడానికి ఇష్టపడకుండే, లక్ష్మమ్మ పోతుంది ఢిల్లీలో నా అవార్డు దానికి అని నాకు తోలిచ్చిండు. కొన్ని ముచ్చట్లు చెప్పి అక్కడ నా అవార్డు తీసుకురా అంటే తెస్తా సార్ అన్న. ఆ సారు చాలా దీని మీద పాటు పడ్డాడు. ఇవే పంటలు పండియాలి, ఈ తిండి తినాలి, భూమి మంచిగా ఉంటుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మీరు అందరు ఇసొంటి పంటలు పండియాలి అని. అయితే మన ఊరికి వచ్చిండు, హుమ్నపూర్ వస్తుండే, ఎవడన్నా వస్తే ఎక్కువ మట్టుకు చూపెట్టడానికి, మా అమ్మకు వాళ్ళకు చూపెట్టడానికి. మా అమ్మ కొర్రపట్ట పెట్టింది చేనులో ఎక్కరు, అది ఫోటో తీసి షూటింగ్ తీసి ఆ జాతర రోజు అది కంప్యూటర్లకు రిలీజ్ చేసిండ్రు అది. అయితే ఇప్పుడు కేసీఆర్ గెలిచినప్పుడు అది ఎవరు చూసిండ్రో మరి, మా అమ్మకు అవార్డు ఇస్తా అని అతను పిలిచిండు అన్నమాట. అయితే మా అమ్మ సరిపోయింది లేదు అని సతీష్ సార్ దగ్గరికి వస్తే మా లక్ష్మమ్మ ఉన్నది, ఆమెకు అవార్డు ఇవ్వాలి అని రాజ్భవన్లో శాలు కప్పిండ్రు. ఆడపిల్లల పండుగ రోజేమో రవీంద్ర భారతిలో అవార్డు ఇచ్చిండ్రు సార్. అతను ఆ రోజు 30 మందికి అవార్డులు ఇచ్చిండు. పని బాటోళ్ళ మీద, వ్యవసాయం మీద, పాటలు పాడేటోళ్లకు. నువ్వు మాట్లాడాలి ఇతనాల మీద, వ్యవసాయం మీద పాట పాడాలి, అయిపోతే ఆడపిల్లల పండుగ అంటే మాట్లాడిన అక్కడ ఒక పాట పాడినా. నమస్కారం సార్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.